వాళ్ళకు మరి లాగిన్లు ఇచ్చిన తర్వాత ఇంకే విధంగా ఉంటుంది ఇది కూడా మీరు గవర్నమెంట్ కూడా చెప్పాలి. మీరు 2 ఎకరాల లోపు ఒకవేళ కనుక ఆయా సంబంధించినటువంటి వ్యక్తి సర్వే కోసం మ్యాప్ కోసం అప్లై చేసుకుంటే 1000 రూపాయలు వసూలు చేయాలి. మళ్ళీ ఫీల్డ్ మీదకి వచ్చి ఈ అంత ఉంటుంది కదా, ఇది ఫీల్డ్ ఇప్పుడు సర్వేయర్లు తీసుకొచ్చేటువంటి మిషన్లు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇవి అఫీషియల్గా మీరు మీ సేవలు కట్టిన ఈ 1000 రూపాయలు అది అఫీషియల్గా అది గవర్నమెంట్ కట్టినాం, ఇప్పుడేమో మీరు సర్వే చేసుకున్నాం మీ మ్యాప్ ఇవ్వాలంటే మళ్ళీ పైసలు వసూలు చేస్తాం అని చెప్పేసి అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు దీంట్లో. సో వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయో మీరు ముందస్తుగానే హెచ్చరించాలి. ఇటువంటి ఎందుకంటే భూముల వ్యవహారం కోట్ల విలువలు చేసేటువంటి భూముల వ్యవహారం ఇదంతా కూడా. కాబట్టి ఖచ్చితంగా అవకతవకలు జరుగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా మళ్ళీ గతంలో విఆర్ఓ వ్యవస్థను ఎందుకు రద్దు చేసినామంటే విఆర్ఓలు వీళ్ళకు పంచాయతీలు పెడతా ఉన్నారు, వీళ్ళకు పంచాయతీలు పెట్టడం వల్ల విఆర్ఓలు దోచుకుంటా ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి. కాబట్టి వాళ్ళ వ్యవస్థను మేము రద్దు చేసినామని చెప్పేసి గత సర్కారు ప్రకటించింది. మరి ఇప్పుడున్నటువంటి వీళ్ళు కొత్త సర్వేలను తీసుకొచ్చి మరి ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. సరే ఇంతకంటే ముందు మీ భూభారతి తీసుకొచ్చిన సరే మంచి పనే, కొన్ని ప్రక్షాళనలు చేయాలని చెప్పేసి ధరణి స్థానంలో తీసుకొచ్చినటువంటి భూభారతి. మరి ఈ భూభారతి ఎంతవరకు భూ యజమానులను రక్షిస్తుంది, ఎంతవరకు ప్రభుత్వ భూములను రక్షిస్తుంది, అసెంట్ భూములను ఏ విధంగా పరిరక్షిస్తుంది, దళితులకు సంబంధించిన భూములని ఏ విధంగా కాపాడుతుంది, గతంలో 25 లక్షల ఎకరాలు కూడా ధరణి తీసుకొచ్చిన తర్వాత 25 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ఏ విధంగా మాయమైపోయినాయి అన్నటువంటి దానిపైన భూభారతి ఏ విధంగా ప్రక్షాళన చేస్తుంది అనేది పెద్ద ప్రశ్న. ఇవన్నీ మంచిగా ఉన్నాయి, సర్వేలు చేస్తావు అవన్నీ చేస్తావు బాగానే ఉంది. మరి గతంలో ధరణిలో 25 లక్షల ఎకరాలను కొల్లగొట్టినటువంటి దొంగలని పట్టుకుంటుందో లేదా భూభారతి? ఇది కదా కావాల్సింది. ఫస్ట్ కొల్లగొట్టినటువంటి వ్యక్తులు ఎవరు, ప్రైమ్ ల్యాండ్స్ను సైతం కూడా వాళ్ళ బిలాహమిల ఖాతాలో వేసుకున్నటువంటి వ్యక్తుల పట్ల చర్యలు ఎక్కడున్నాయి? 2 సంవత్సరాలు దాటిపోయింది. సో భూభారతిలో కూడా చాలా లోపాలు ఉన్నాయి.